బయటి దేశంతో పోలిస్తే మన దేశంలో రూల్స్ స్కీమ్లు ఎంత డ్యామేజింగ్ ఉంటాయో మీకు రెండు ఎగ్జాంపుల్స్లలో చెప్తా నేను. మన దగ్గర ఫ్రీగా బస్ టికెట్లు ఇచ్చి కొట్క సాగుండ్రి అంటారు. రొమేనియా దేశంలోనేమో మీరు బాగా కష్టపడి ఫ్రీగా బస్ టికెట్ పొందండి అని అంటారు. మీరు చూస్తున్నది రొమేనియాలో క్లస్ నపోకా అనే సిటీలా 20 గుంజీలు తీస్తే ఫ్రీగా బస్ టికెట్ ఇస్తున్నారు. ఎందుకంటే అక్కడ పబ్లిక్ ఆరోగ్యంగా ఉంటారు, ప్లస్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడుకుంటారు. కార్లు గీర్లు అవన్నీ తగ్గించేసి మంచిగా బస్ ఎక్కిపోతారు. సో దానివల్ల పొల్యూషన్ కూడా తగ్గుతుంది. అది వాళ్ళ ఉద్దేశం. చూసారు కదా, అక్కడనేమో ప్రోగ్రెసివ్ స్కీమ్లు, మన దగ్గరనేమో డ్యామేజింగ్ స్కీమ్లు. చైనాలో ఒక స్కూల్ పిల్ల బస్ స్టాండ్లో మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తుంది. కరాటేనో కుంఫో తెలియదు కానీ మన తెలుగు రాష్ట్రాలకు బాగా పనికొస్తుంది అనిపిస్తుంది. ఇక రూల్ గురించి చెప్తే, బ్రెజిల్లో ఒక దొంగని 18 ఏళ్ళు రాగానే బర్త్డే సెలబ్రేట్ చేసి మరీ అరెస్ట్ చేసిండ్రు. ఎందుకంటే ఆ దొంగ 17 ఏళ్ళప్పుడే దొంగతనం చేసినా కూడా జువెనైల్ చట్టం కింద అరెస్ట్ చేయడానికి వీల్లేదని కొన్ని రోజులు వెయిట్ చేసి బర్త్డే సెలబ్రేట్ చేసి హ్యాపీ బర్త్డే టు యూ, యూఆర్ అండర్ అరెస్ట్ అని తీసుకుపోయిండ్రు. అదే మన దగ్గర అయితే బెంగళూరులో ఉన్న పరప్పన జైల్లో ఒక రౌడీ షీటర్ మర్డర్ చేసి జైల్లోకి పోయిన రౌడీ షీటర్కి బయట నుంచి 40 మంది లోపలికి పోయి హ్యాపీ బర్త్డే టు యూ అని చెప్పుకుంటే సెలబ్రేషన్స్ తీసుకుంటారు. అక్కడనేమో చట్టాలకి రెస్పెక్ట్ ఇస్తున్నారు, ఇక్కడనేమో చట్టాలంటే అసలు ఎవరికి భయమే లేదు.